హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటికి వచ్చాం. ఈ టెంపుల్కి 365 రోజులు భక్తులతో రద్దీగానే ఉంటుంది. అలాంటిది కార్తీక మాసంలో అయితే గుడి చాలా రద్దీగా ఉంటుంది. ఈ యాగంటి దేవాలయానికి హిందూ పురాణంలో ప్రముఖ ప్రాముఖ్యత ఉంది. అసలు ఈ దేవాలయానికి ఉన్న చరిత్ర, ప్రాముఖ్యత, ఇక్కడికి ఎలా వెళ్ళాలి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ఈ యాగంటి టెంపుల్కి రావాలంటే నియరెస్ట్గా ఉన్నది నంద్యాల రైల్వే స్టేషన్. నంద్యాల రైల్వే స్టేషన్ నుంచి దాదాపుగా గంటన్నర ప్రయాణంలో మనం యాగంటి అనేది తగ్గుతుందన్నమాట. సో రైల్వే స్టేషన్ నంద్యాల వరకే ఉంటుంది. నంద్యాల నుంచి ఖచ్చితంగా బస్సులో మాత్రమే మనం యాగంటికి వెళ్ళాలి, లేదా ట్రాన్స్పోర్ట్ ఏమైనా కట్టించుకోవచ్చు, లేదా ఆటో అయినా మాట్లాడుకోవచ్చు యాగంటికి. ఈ యాగంటి టెంపుల్కి మేమైతే ఎలా వచ్చామంటే అహోబిలం ట్రిప్ అయితే వేసాం కదా, అహోబిలం మహానంది. అవి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ ట్రిప్లో భాగంగానే ఈ యాగంటి ట్రిప్ కూడా వేసాం అనమాట. సో మేము వచ్చే సమయానికి దాదాపుగా 1 గంట అవుతుందన్నమాట. 1 గంటకి మెయిన్ టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తారు. అందుకు మేమైతే చాలా స్పీడ్గానే టెంపుల్ దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. మధ్యలో మాకు పుష్కరిణి కనిపించింది. ఈ పుష్కరిణిలో స్నానం చేశాకే దర్శనం అయితే చేసుకుంటారు చాలామంది. మేము వచ్చిన టైంలో చాలామంది అయితే భక్తులు ఉండడంతో పుష్కరిణి చాలా ఫుల్గా ఉంది. నాకైతే మహానందిలో టెంపుల్లో పుష్కరిణి అయితే చాలా బాగా నచ్చింది. క్రిస్టల్ క్లియర్గా అనిపిస్తుంది. ఈ వాటర్ అయితే కొంచెం మంచిగా లేదనమాట, కానీ చాలామంది భక్తులు అయితే దీంట్లో అయితే స్నానం చేస్తున్నారు. చాలామంది దీంట్లో స్నానం చేసిన తర్వాతే స్వామివారిని దర్శనం చేసుకుంటారు. మేమైతే పుష్కరిని చూసి కొంచెం నీళ్ళు నెత్తి మీద చల్లుకుని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం మొదలుపెట్టాం అనమాట. చాలా ఫాస్ట్గానే వెళ్ళాం, పరిగెట్టుకుంటూనే వెళ్ళాం. కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి అయితే టెంపుల్ ఓపెన్ చేసి ఉంది. జస్ట్ మేము లోపలికి వెళ్ళి అలా దర్శనం చేసుకున్నాం, లేదో క్లోజ్ అయితే చేసేసారనమాట. లోపల వీడియోస్ అయితే తీయడానికి లేదు. సో నేనైతే వీడియోస్ తీయలేదు అనమాట, ఫొటోస్ కూడా తీయలేదు. బయటికి రాగానే మనకు చాలా పెద్ద నంది అయితే కనిపించింది. అదే యాగంటి బసవన్న. యాగంటి బసవన్నకు హిందూ పురాణంలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ యాగంటి బసవన్న గురించి చాలా అయితే చరిత్ర అయితే ఉంది. హిందూ పురాణాల్లో చాలా చోట్ల అయితే ఈ విషయం అయితే మాట్లాడటం జరిగింది. ఈ యాగంటి బసవన్నే కలియుగ అంతంలో రంకె వేస్తారని లేచి వీరబ్రహ్మం గారు తన తాళపత్రాలు అయితే రాయడం అయితే జరిగింది.
సుమారు 90 సంవత్సరాల క్రితం 4 స్తంభాల లోపల నందీశ్వరుని చుట్టూ ప్రదక్షిణ చేసేవారు, కానీ నేడు ప్రదక్షిణ చేయడానికి ఏమాత్రం అవకాశం లేకుండా నందీశ్వరుడు పెరిగిపోయాడనమాట. మీరు వీడియోలో చూడండి, చుట్టూరు స్తంభాల చుట్టూరు నందీశ్వరుడు అయితే ఆక్యుపై చేస్తున్నాడు. ఎక్కడ మనం తిరగడానికి అయితే ఉండదన్నమాట. నేను ఆల్రెడీ నందీశ్వరుడు ఎందుకు పెరుగుతున్నాడు అనేది లోకేష్ శ్రీనివాస్ ఛానల్లో అయితే పెట్టాను, ఐ కార్డులో అయితే ఇస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఈ నందీశ్వరుడు 20 సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం పరిమాణం అయితే పెరుగుతున్నట్టు అంచనా వేస్తున్నారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాలజ్ఞానంలో యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలిగాంతంన కాలు దువ్వి రంకివేయనని రాయడం అయితే జరిగిందనమాట. సో స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాం, తర్వాత బసవన్నని దర్శనం చేసుకున్నాము. అక్కడ కొంచెంసేపు ఉండి ఫోటోలు కూడా దిగాం అనమాట నందీశ్వర దగ్గర. స్వామివారిని దర్శనం చేసుకున్నాక పక్కన అయితే ఒక కోనేరు టైప్ అయితే ఉందన్నమాట. ఈ కోనేరులో నందీశ్వరుడు నోటి నుంచి వాటర్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది అనమాట మనకి. ఈ వాటర్ అయితే చాలా అంటే చాలా శుభ్రంగా ఉన్నాయి, కింద ఏముందో క్లియర్గా తెలిసిపోతుంది. ఈ కోనేరు లోపల చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి, ఇవైతే మనకు మంచిగా మసాజ్ చేసి పెడుతున్నాయి అనమాట. తర్వాత ఆకలేస్తుంది, భోజనాలు ఎక్కడ పెడుతున్నారని చూసాం. ఇప్పుడు మీరు చూస్తుంది ఇదే ప్లేస్లో అయితే ఉచిత భోజనశాల అయితే ఉందన్నమాట. ఇక్కడ భోజనం అయితే పెడతారు. మన సైడ్ వాళ్ళకైతే కొంచెం కారంగా అనిపించవచ్చు, ఇక్కడ వాళ్ళకి మాత్రం ఆ కారం అలవాటు అయిపోతుంది అనమాట. సో మేము భోజనం చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ కూర్చొని యాగంటి టెంపుల్కి ఆనుకుని 3 గృహాలు అయితే ఉంటాయన్నమాట. ఆ గృహాలు ఎక్కడానికి అయితే మొదలు పెట్టాము నడక. సో ముందుగా మేమైతే మొదటి గృహ అయితే ఎక్కామన్నమాట. ఇవి చాలా హైట్లో ఉన్నాయి మెట్లు. లోపలికి వెళ్ళాక మాకు శివుని దర్శనం అయితే అయిందన్నమాట. అక్కడ ఒక పూజారి ఉన్నారు, అక్కడ శివుని విగ్రహం అయితే ఉందన్నమాట. విగ్రహం అంటే లింగాకారంలో ఉన్నారన్నమాట. ఆయన దర్శనం చేసుకుని మళ్ళీ బయటకు అయితే వచ్చేసాము.
సో ఈ గృహ నుంచి ఇంకో గృహకి వెళ్ళడానికి అయితే దారి అయితే ఉందన్నమాట. ఈ గృహ అనేది చాలా ఫేమస్, చాలా సినిమాలు అయితే చూపించారన్నమాట. మీకు ఈ ఫోటో చూపిస్తాను. మీకు ఏ సినిమాలో ఇక్కడ చూసామనిపిస్తుందో కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే బాలకృష్ణ గారి సినిమాలో ఉంటుంది, అంతేకాకుండా నిఖిల్ చాలా ఫేమస్ హిట్ అయిన సినిమాలో కూడా ఈ ప్లేస్ అయితే ఇక్కడ షూట్ చేశారనమాట. ఏంటనేది కింద కామెంట్ అయితే చేయండి ఆ సినిమాలో ఏంటో. సో ఈ రెండో గ్రూప్లో అయితే మాకు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే జరిగిందనమాట. ఈ టెంపుల్ కూడా 1 గంటకి అయితే మూసేసి 3ంటికి అయితే తెరుస్తారు. అలాగే మెయిన్ టెంపుల్ కూడా 1 గంటకి క్లోజ్ చేసి 3ంటికి అయితే తెరుస్తారు అన్నమాట. సో ఇక్కడైతే మేము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని 3వ గృహకి అయితే వెళ్ళాము. ఈ గృహకి అయితే మెట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ మెట్లు కూడా ఎక్కేసాక ఇంకా వచ్చేసాం అనుకునే టైంలో ఇంకా లోపల గృహ లోపల ఇంకా ఎక్కువ మెట్లు ఉన్నాయి. మేమైతే చాలా వర్క్ అయ్యాము. మొత్తానికైతే ఆ మెట్లు కూడా ఎక్కాము. పైకి వెళ్ళాక లింగాకారంలో ఉన్న శివుని దర్శనం అయితే జరిగిందనమాట. అక్కడ దర్శనం చేసుకుని కిందకైతే రావడం అయితే జరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లా పవిత్ర శైవక్షేత్రంలో యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో ఇప్పటికీ సైన్స్ కూడా అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఈ ఆలయానికి సొంతం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిగా వెలిసింది ఇక్కడే. స్వామివారు వెలిసిన ఆ గృహలో కాకులు దొరవు. కంప్యూటర్ యుగంలో అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చే టెక్నాలజీ కలిగిన సమయంలో కూడా నేటికి శాస్త్రవేత్తలు సైతం సవాల్గా మారిన క్షేత్రాల్లో నిజంగా భగవంతుడి లీలలు ఉన్నాయనడానికి ఉదాహరణగా నిలుస్తుంది యాగంటి క్షేత్రం. అంతటి మహాపుణ్యక్షేత్రంలో ఈ నెల 2వ తేదీ నుంచి కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభిస్తున్నట్టు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్తీక మాస ఉత్సవాలు ఈ నెల 2వ తేదీని మొదలయ్యి డిసెంబర్ 1వ తేదీని ముగుస్తాయని తెలిపారు. ఇందులో భాగంగా 4న కార్తీక మాసం మొదటి సోమవారం, 11న 2వ సోమవారం, 15న కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని లక్ష దీపోత్సవం, 18న 3, 25న 4వ సోమవారం పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహిస్తామని తెలిపారు. యాగంటి క్షేత్రంలో మరో ప్రత్యేకత కలిగింది అక్కడ ఉన్న కోనేరు. ఆలయ ప్రాంగణంలో ముందు భాగంలో ఉండే కోనేరుకు ప్రత్యేకత ఉంది. నీళ్లు స్వచ్ఛంగా కొబ్బరి నీళ్ళలోనే ఉంటాయని, ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో ఎప్పటికీ ఎవరికి అంతుచిక్కని రహస్యంగానే ఉంది. యాగంటి క్షేత్రంలోని కోనేరులో పుణ్యస్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే సకల దోషాలు తొలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అలాంటి పుణ్యక్షేత్రంలో ముఖ్యంగా పరమేశ్వరుడికి ప్రీతికరమైన మాసం కార్తీక మాసంలో స్వామివారిని పూజిస్తే ఎన్నో జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. సో ఇదండి, మొత్తానికి మీరు కార్తీక మాసంలో మంచి శైవ క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే ఈ యాగంటి టెంపుల్కి రండి. మంచి చరిత్రతో కూడిన దేవాలయం ఇది. ఎన్నో పురాణాల్లో ఎన్నో విధాలుగా మనకి ఆలయం గురించి అయితే మన పురాణాల్లో అయితే చెప్పడం అయితే జరిగింది. మీకు కుదిరితే యాగంటి అయితే రండి కార్తీక మాసంలో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.